ఆయన ఏం చెప్తాడు? కేసీఆర్కు పట్టి లేదు, ప్రజల మీద నాకడ పట్టి లేదు, పట్టి లేదు, మేము ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రాం పెట్టినాం, హెల్త్ స్కీము, దాంట్లో చేరలేదు అన్నాడు. అదో థర్డ్ క్లాస్ స్కీమ్. మోటార్ సైకిల్ ఉన్నోనికి ఎలిజిబిలిటీ లేదు, ఇంత ఉండటానికి ఇంత గుడిచిన ఇల్లు ఉంటే ఎలిజిబిలిటీ లేదు, 1 ఎకరా జాగా ఉన్న ఎలిజిబిలిటీ లేదు, 20% కూడా రారు వాళ్ళు పెట్టిన కానూన్ ప్రకారం. మన ఆరోగ్యశ్రీ 100% కవర్ అవుతుంది. మన సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళ నేను పోయిన తర్వాత మీరు ఆలోచన చేయాలి, దయచేసి మీరు తీసి చూడాలి పెద్ద మనుషులు. వాళ్ళ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కంటే మనం అమలు చేసే ఆరోగ్యశ్రీ కోటి వాళ్ళ నయం. అందులో చేరితే మన రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుంది. అందుకోసం చేరలేదు. దాన్ని గోల్మాల్ దింపి ఉల్టా చెప్పి ఇట్లా అబద్ధాలు చెప్తారు. ఇదే చెప్పి బతుకుతున్నారు. 70 ఏళ్ళ నుంచి వీళ్ళు 7 సంతమామాలు పెట్టి ఉద్ధరితే గిట్లున్నారు దేశం. ఒక్క మాట మీరు బాగా విచారించాలి దయచేసి. ఈరోజు बात करते बैठो, खामोश बैठो, वही 12% ही बोले, खामोश बैठो, बैठ जाओ. వాటేవాడు 12% వాడేవాడు చెప్తా కదరా భయ్, తొందర ఎందుకు పడుతున్నావు? बैठो, खामोश बैठो, बोलो बैठो, बैठो ना, तुम्हारे बाप को बोलूंगा, क्या बात है, तमाशा कर रहे? నేనే ఏమద్దా బాబు, ఇదేమనకండి, ఉంటారు కదా ఆడవాడు ఉంటారు. వీని పర్సెంట్లు విడిచి కాంగ్రెస్ బీజేపీ ఉద్ధరిస్తే ఇప్పుడు గిట్టున్నది దేశం. హిమాలయ పర్వతాలకు అవతల పక్క చైనా ఉంది, ఇవతల పక్క మనం ఉన్నాం. వాడు మనకన్నా గరీబ్ ఉండే, ఇవాళ అమీర్ అయిపోయింది. వాడు వరల్డ్ నెంబర్ 2 అయింది. మరి మనం ఎక్కడును? ఇగో ఇటువంటి తాగుబోతులు, ఇటువంటి దరిద్రులు ఎలక్షన్ వచ్చిందంటే ఓ సీసా జేబులో పెడితే తాగి అరిచేవాళ్ళు, వీళ్ళని పెట్టి సికండి రాజకీయాలు నడుపుతారు ఈ దేశంలో. ఐఎమ్ సారీ, ఎంతకాలం నడుస్తుందండి రాజకీయం? ఇది దుర్మార్గం. ఎన్ని రోజులు నడిపిస్తారు ఈ లంగా దందా? దీనికి ముగింపు ఉండాలా. అందుకే నేను కోరిన పార్టీలు గెలుచుడు కాదు ముఖ్యం, ప్రజలు గెలవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.